ఉగ్రదేవత దర్శనం అనంతరం జంతుబలి చేయవచ్చా? అమ్మవారు నిజంగా జంతుబలి అడుగుతారా? ఈ సందేశం మీకోసమే. బలి వెనుక ఉన్న నిజమైన కారణాలు, గ్రామ దేవతలు జంతుబలి ఎందుకు కోరుకుంటారు? మనిషి చరిత్రలో ఒక నిజం ఉంది. మొదట మనిషి ప్రకృతిని భయపడ్డాడు. వర్షం రాకపోతే కరువు, గాలి తుఫాను వస్తే నాశనం, అగ్ని వ్యాపిస్తే ప్రమాదం. అప్పట్లో విద్య లేదు, విజ్ఞానం లేదు. ప్రకృతి శక్తులే దేవతలని భావించేవారు. దేవుడు కోపగించుకుంటే శిక్షిస్తాడు, సంతోషిస్తే వరమిస్తాడు అన్న భావన బలంగా ఉండేది. అందుకే మొదట పండ్లు, పుష్పాలు, ధాన్యం బలిగా ఇస్తారు. కానీ తర్వాత మంచి విలువైనది ఇవ్వాలి అని ఆలోచించి జంతువులను కూడా బలిగా ఇవ్వడం మొదలుపెట్టారు. వేదాల్లో అశ్వమేధ, గోమేధ, పశుమేధ అనే పదాలు ఉన్నాయి. చాలా మంది వాటిని నిజంగానే గుర్రం, ఆవు, జంతువుల్ని చంపడం అనుకున్నారు. కానీ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నది వేరే. అశ్వమేధం అంటే మన మనసులోని తిరిగే అశ్వాన్ని, అంటే మన ఇంద్రియాలను నియంత్రించడం. గోమేధం అంటే మనలోని గో అనగా ఇంద్రియాలు, జ్ఞానంను బలి ఇవ్వటం. పశుమేధం అంటే మనలోని పశుత్వాన్ని, పశుత్వం అంటే అజ్ఞానం, క్రూరత్వం, త్యాగం చేయటం. అంటే ఇవి ప్రతీకాత్మక త్యాగాలు, అసలు హింస కాదు. కానీ కాలక్రమంలో అర్థం తప్పి జంతు బలిగా మారింది. మహిషాసుర మర్దిని కథలో మహిషుడు చంపబడతాడు. దానిని చాలా మంది నిజంగానే ఎద్దును చంపడం లాగా భావిస్తారు. కానీ అది మనలోని మహిష స్వభావం, అంటే అహంకారం, క్రూరత్వం, దురాశ, వాటి నాశనానికి ప్రతీక. కాలభైరవుడి ఆరాధనలో కొన్ని ప్రాంతాల్లో బలి ఆచారంగా ఉంది. గ్రామ దేవతల దగ్గర కూడా కొందరు జంతు బలిని విశ్వసిస్తారు. కానీ మతశాస్త్రం చెబుతున్నది ఏంటంటే దేవుడు ఆ ప్రాణంలోనూ ఉన్నాడు. అలా అయితే ఆయన తనని ఎందుకు చంపమంటాడు? భగవద్గీతలో ఒక స్పష్టత ఉంది. ఆకులు, పూలు, పండ్లు, నీరు ప్రేమతో ఇస్తే నేను స్వీకరిస్తాను అని. దీన్ని బట్టి ఏమి అర్థం అవుతుంది? దేవుడు మనం ఇచ్చే వస్తువు విలువ కాదు, మన భక్తి విలువ. మనసులో ప్రేమ లేకుండా పశు బలిని కోసి ఇస్తే అది హింస మాత్రమే అవుతుంది, దేవునికి అందదు. మనిషికి కష్టమైన త్యాగం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే భ్రమ ఉంది. అందుకే కొందరు ప్రాణాన్ని త్యాగం చేయటం గొప్ప అనుకుంటారు. కానీ దేవుడు నిజానికి నిర్దోషి ప్రాణి రక్తంతో సంతోషించడు. బదులు దేవుడు మన లోభం, కామం, క్రోధం త్యాగం చేస్తే సంతోషిస్తాడు. ఉదాహరణకు ఒక రైతు కొబ్బరికాయను విరిచి బలి ఇస్తాడు. అది అసలు అర్థం. మన గట్టి అహంకారాన్ని పగలగొట్టి లోపల ఉన్న శుభ్రతను చూపించడం. నేటి రోజుల్లో చాలా ఆలయాలు జంతుబలిని నిషేధించాయి. హింసను పాపంగా భావించే సనాతన ధర్మం అహింస పరమో ధర్మ అని చెబుతుంది. అందుకే ఇప్పుడు చాలా చోట్ల జంతుబలి బదులు కొబ్బరికాయ, గుమ్మడికాయ, బెల్లం, నైవేద్యం, పండ్లు ఇస్తున్నారు. ఇది ఒక పెద్ద సంస్కార పరివర్తన. మనలోని పాపాన్ని, దుర్మార్గాన్ని త్యాగం చేస్తున్నామనే భావనకు ఇవన్నీ ప్రతీకలు. అసలు దేవతలు కోరేది ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఇప్పుడు చెప్తాను. మన హృదయ పవిత్రత, మన మంచితనం, మన సహాయం, దానం, సత్యం. నిజమైన బలి ఏమిటంటే కోపాన్ని వదిలి శాంతిని బలి ఇవ్వటం.
అబద్ధాన్ని వదిలి సత్యాన్ని అంగీకరించటం, లోభాన్ని వదిలి సంతృప్తి సాధించటం. ఇలా మనలోని చెడు లక్షణాలను బలిగిస్తే దేవుడు నిజంగా సంతోషిస్తాడు. దేవతలు ఎప్పుడూ జంతు బలి కోరుకోవు. భయం వల్ల పుట్టిన అపార్థమే ఇది. దేవతలకు కావలసింది మన భక్తి మరియు మంచి కర్మ. కోరికలు నెరవేరేది రక్తంతో కాదు, మన కృషి, మన భక్తి, మన సత్యం వల్లే. దేవుడు జంతు బలి కోరడు. ఆయన కోరేది మన ఆత్మ పవిత్రత, మన హృదయ వినయం, మన కర్మలో సత్యం. రక్తం కాదు, కరుణ ఆయనకు కావాల్సింది. హింస కాదు, అహింస ఆయనకు ఇష్టం. ప్రాణం కాదు, ప్రేమ ఆయనకు ప్రియమైన నైవేద్యం. కాబట్టి ఇకపై దేవుని ముందు నిలబడినప్పుడు గుర్తుంచుకోండి, నేను ఈరోజు ఏ చెడు అలవాటు వదులుతున్నాను, ఏ లోపాన్ని బలిగిస్తున్నాను అని. అదే నిజమైన బలి, అదే దేవునికి ఇష్టమైన సమర్పణ, అదే మన కోరికలు తీర్చే మార్గం. దేవుడు జంతు రక్తాన్ని కాదు, మన హృదయ పవిత్రత, మనసులో ప్రేమ, జీవనంలో కరుణను మాత్రమే కోరుకుంటాడు. అదే ఆయనకు నిజమైన బలి. అదే మన కోరికలు నెరవేర్చే అసలైన శక్తి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.